నమస్తే అందరికీ. అందరూ ఎట్లున్నారో హోప్ అందరూ మంచిగున్నారని అయితే అనుకుంటున్నా. సో ఏంటి ఎక్కడున్నాను అనుకుంటున్నారా? సో నేనైతే ఊరికొచ్చేసాననమాట. ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత ఊరికొచ్చాను. అండ్ ఈవినింగ్ అలా సరదాగా బర్ల దగ్గరికైతే వెళ్ళామనమాట. మా చిన్నత్తతో వెళ్ళాము. అండ్ మా బుడ్డి మరదలతో వెళ్ళాను. దీనికైతే డైలీ లైఫ్ స్టైల్ రొటీన్. రోజు ఈవినింగ్ ఇక్కడికి వస్తుంది. గేదెలు ఆవులతో అయితే చూస్తూ ఆడుతుందని చెప్తున్నారనమాట. అండ్ ఇంకా డైలీ పెద్ద ఆవులు పెద్ద బర్రెలు ఇవి చూస్తే భయపడదు, కానీ దూడలు ఉంటాయి కదా, అవి చూస్తే చాలా భయపడుతుంది. వాటి దగ్గర కూడా వెళ్ళదనమాట. సో పాలు పిండుతుంటే కూడా దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. సో ఇంక ఇక్కడైతే పాలు తీసుకొని వెళ్ళిపోతున్నాము నేను మా చిన్నత్త. అండ్ దారిలో అయితే మా పెద్ద మరదలు సైకిల్ తొక్కమంటే తొక్కుతున్నాను. నాకైతే మస్తు భయం వేసింది. చాలా ఇయర్స్ తర్వాత సైకిల్ తొక్కాను, అది కూడా గల్లీలో తొక్కడం అంటే సాహసం అనే చెప్పాలి. ఇంకా నాతో అవ్వదని చెప్పి అయితే ఇచ్చేసిన అనమాట. ఇంక ఇంటికి వచ్చేసి అయితే మా బుడ్డదని ఉయ్యాల ఇది. సో బయట అలా శారీతో కట్టాము. ఇంకా ఉయ్యాల్లో పండుకోడు, అస్సలు పడుకోదు, బట్ ఆడుతూ ఉంటుంది. ఇంకా వెదర్ చాలా బాగుందని చెప్పి టీ పెట్టుకున్నాం అనమాట. ఈవినింగ్ తెలిసిందే కదా మనకి ఛాయ్ అంటే పిచ్చి. సో ఇంకా నేను ఛాయ్ పెడుతున్నా, మా బుడ్డది ఇక్కడ హెల్ప్ చేస్తుంది. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి అన్నీ తీసిస్తూ ఉందన్నమాట. సో ఇంకా టీ పోసుకొని అలా కూర్చున్నాము నేను, మా అత్త అండ్ మా బుడ్డదాని పేరు వచ్చేసి అయితే మనస్వి, బట్ అమ్ములు అని పిలుస్తామన్నమాట. మనస్వి మను అని పిలిచిన పలుకుద్ది. ఇంకా ఫుల్ తను ఏంటంటే టీ తాగదు, బట్ ఓన్లీ ఆ బ్రెడ్ టీలో ముంచిస్తే మాత్రము అలా స్వీజ్ చేసి ఇవ్వాలి, తినిద్ది. తనకు చాలా ఇష్టం బ్రెడ్ అలా తినడము. టీ చిన్నపిల్లలకు అలవాటు చేయొద్దు, బట్ తనకు అలవాటు లేదు, కానీ ఓన్లీ ఆ బ్రెడ్ తినడం అయితే అలవాటు. అది స్వీట్ బ్రెడ్ కాదు. సో అందువల్ల ఏంటంటే తినట్లేదు వట్టిగా. సో అలా టీలో ముంచి ఇస్తే మాత్రం తింటుంది. సో తను అలా ఎంజాయ్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా తన పిల్లకల విషయంకి వస్తే డైలీ ఒక 5 సార్లు వేయాల్సి వస్తుంది. చూడండి మీరు హెయిర్ స్టైల్ ఎంత నీట్గా వేసినా కానీ పీకేస్తూ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ మన లాస్ట్ వీడియోకి ఇప్పటికైతే మస్తు చేంజ్ అయిపోయింది, చాలా పెద్దగా అయిపోయింది. 3 మంత్స్లో చాలా చేంజ్ వచ్చింది. సో వీడియోలో చూస్తుందనమాట. అండ్ వీడియో తీస్తున్నానని చెప్పి దాని సైడ్ చూస్తూ ఉండడం జరుగుతుంది. సో నేను చూడండి ఎంత పిచ్చి దానిలాగా ఉన్నాను. సో ఫుల్ అంటే ఫుల్ దాంతో ఆడుకోవడమే టైంపాస్ అయిపోయింది. ఆమె వీడియోలో ఆమెను అబ్జర్వ్ చేసుకొని అలా చూస్తుందనమాట, నేను వీడియోలో వస్తున్నా అని చెప్పి. సో ఇంకా మా బుడ్డదాని అల్లరికి అయితే అంతు లేకుండా పోయింది. మస్తు అల్లరి చేస్తుంది, పెద్దగా అయిపోయింది కదా. సో అందుకని ఇంకా వీడియోలో తను అబ్జర్వ్ చేసుకొని యాక్షన్స్, నవ్వడము, కూర్చోవడం అవన్నీ చేస్తుంది అనమాట. అండ్ వెదర్ అయితే వెంటనే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. చూడండి అసలు ఎంతలా వెదర్ చేంజ్ అయిపోయిందో. మేము కూర్చొని ఒక 5 నిమిషాలు టీ తాగుతూ మాట్లాడుతున్నామో లేదో మొత్తం మబ్బులన్నీ వచ్చేసినాయి. సో మోర్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం